మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఫేవరెట్? నాకైతే ఈ మధ్య మంచి బిర్యానీ క్రేవింగ్ ఉంటుంది. సో, దానికోసం ఇక్కడ నేను బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఏం బిర్యానీ చేస్తున్నామో తెలుసా? బెంగుళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ అంటాం కదా! సో, ఆ దొన్నె బిర్యానీ అనేది నేను ఇప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. సో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో, దానికోసం ఏంటంటే ఇట్లా మనం నార్మల్ బిర్యానీకి యూజ్ చేసేవి ఆనియన్స్, టొమాటోస్, మిర్చి అండ్ అలానే పుదీనా అండ్ కొత్తిమీర అనేవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దీంతో పాటు మనం మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మటన్తో చేస్తున్నాను అనమాట, మటన్ దొన్నె బిర్యానీ. సో దానికోసం ఫస్ట్ మనం మటన్ని క్లీన్ చేసేసుకోవాలి. అండ్ అలానే ఆబ్వియస్గా మటన్ అంటే ఎక్కువ టైం మనకి కుకింగ్ టైం పడుతుంది కాబట్టి అది కుక్ అవ్వటం కోసం నేను ఇక్కడ లైక్ కుక్కర్లో పెడుతున్నాను. సో దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఆనియన్స్ అండ్ అలానే ఏదైనా స్పైసెస్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే స్పైసెస్ చాలా లైట్గా వేసాను బికాస్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేస్తాను. అందుకని చెప్పి నేనైతే అవి వేయట్లేదు ఇప్పుడు. సో ఫస్ట్ ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్లో అవ్వాలి. అండ్ ఇది అవుతున్న టైంలో మనం ఇంకొక సైడ్ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇంకొక కొన్ని ఆనియన్స్ సపరేట్గా తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక కడాయిలో. బికాజ్ అది వచ్చేసి మనం రైస్కి యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం మటన్ కుక్ చేయడానికి యూస్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి నేను మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, మిర్చి అండ్ అలానే పుదీనా, కొత్తిమీర అండ్ దాంతోపాటు బేసిక్గా మనం ఏదైనా ఆకుకూర వేస్తామన్నమాట దొన్నె బిర్యానీలో. సో నేనైతే మా ఇంట్లో ఆ రోజు మెంతి ఆకులు అంటాం కదా, సో మెంతి ఆకులు కొన్ని వచ్చాయి మా ఇంట్లో. అండ్ వాటిని తీసుకొని దీంట్లో యాడ్ చేశాను అనమాట. సో ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి బికాజ్ ఇది మనం రైస్లో వేసే పేస్ట్ కోసం, బేసిక్గా గ్రీన్ కలర్ ఉంటుంది కదా దొన్నె బిర్యానీ, సో ఆ గ్రీన్ పేస్ట్ కోసం. అండ్ నేను ఇక్కడైతే మెంతాకులు కొన్ని చాలా తక్కువ వచ్చాయి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఇన్ కేస్ మన దగ్గర ఫ్రెష్ మెంతాకు లేదు అనుకుంటే మన దగ్గర కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే దాంతోపాటు ఇప్పుడు మనం మటన్ చేస్తున్నాం కదా, దాంట్లో లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ అని కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం బిర్యానీలో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే ఘాటు టేస్ట్ వచ్చేస్తుంది. బికాజ్ నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేసినప్పుడు నాకు అనిపించింది. అండ్ కొన్ని టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మటన్ కర్రీలో ప్రిపేర్ చేయడం కోసం. అండ్ దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మనం మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ మటన్ యాడ్ చేసిన తర్వాత ఆబ్వియస్గా ఉప్పు, కారం, పసుపు, మనకి ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు వాటిని అట్లా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. మనం ఎలానో కొంచెం మసాలా వేయాలి కాబట్టి నేను బేసిక్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము లాస్ట్ టైం గోకర్ణ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పౌడర్ చేసుకుంటున్నాను, లైక్ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి. మసాలా ఐటమ్స్ లైక్ బిర్యానీ మసాలా టైప్ అనమాట. సో వీటన్నిటిని నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం 8 కంటైనర్లో పెట్టుకుంటే మనకి నియర్లీ ఒక 2 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది. బట్ 2 మంత్స్ అయితే ఉండదు, బేసిక్గా మనం ఎక్కువ బిర్యానీస్ చేస్తాం కాబట్టి. అండ్ ఇక్కడైతే మన గ్రీన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఆ గ్రీన్ పేస్ట్ని మనం ఇప్పుడు మటన్ ఏదైతే కుక్ చేస్తున్నామో దాంట్లో వేసి మిక్స్ చేసేసి దాన్ని కూడా కొంచెం బాయిల్ అవనిస్తాము. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు బికాజ్ మనం చాలా స్పైసెస్ వేసాం కాబట్టి ఆ ఘాటు ఉంటుంది. సో చాలా మైల్డ్గా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తీసుకున్నాను. అండ్ ఈ వాటర్ క్వాంటిటీ ఏంటి అంటే మనం చిట్టుముత్యాల రైస్ తీసుకుంటే 1కి 1.5 తీసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా కొంచెం మెత్తగా తింటాము అనుకున్న వాళ్ళైతే 1కి 2 తీసుకోవాలన్నమాట రైస్ వాటర్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మటన్ కుక్ అయిపోయింది కదా, మటన్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్గా ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్లో మనం ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేనేంటంటే బేసిక్గా నాకు కుక్కర్లో మటన్ ఉడకటానికి సరిపోయే కుక్కర్ మాత్రమే ఉంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా పెద్దది ఏదన్నా ఉంది అనుకుంటే కనుక మీరు సేమ్ అదే విజిల్ తీసేసి అదే కుక్కర్లో రైస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు సరిపోదన్నమాట అది, లైక్ ఇరుకిరుగ్గా అయిపోతే చిమిరిపోయిద్ది అంటారు కదా రైస్. సో అలా అవ్వకుండా ఉండటం కోసం నేను సపరేట్గా ఇంకో బౌల్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బౌల్లో మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటాము.
సో ఇక్కడైతే నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రైస్ని మనం సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. అప్పుడు చాలా మంచిగా కుక్ అవుతుంది. బికాస్ కుక్కర్లో అయితే మనం విజిల్ పెట్టేస్తాం కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. బట్ నేను ఇక్కడ ఏంటంటే సపరేట్గా పెడుతున్నాను కాబట్టి ఎక్కువసేపు సోక్ చేసి పెట్టుకుంటే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు చూసారా ఇక్కడ మనకి యమ్మీ యమ్మీ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. దొన్నె బిర్యానీ, హొస్కోట్ బిర్యానీ అంటారు బేసిక్గా. సో ఫైనల్లీ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.